రాష్ట్రంలో మరోసారి మతపరమైన వివాదం ముదిరి పాకన పడింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ఇప్పుడు పొలిటికల్ రణరంగంగా మారింది. హైదరాబాద్ సైదాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘటన ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాలను అటు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 2వ తరగతి చదువుతున్న ఓ అమాయక హిందూ విద్యార్థికి ఏకంగా ఇస్లాం మత ప్రార్థనలైన కల్మా, సురా, అల్ ఫతిహాల్ను చదవాలని, రాయాలని హోంవర్క్ ఇచ్చారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఒక్కసారిగా హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అసలు ఆ స్కూల్ డైరీలో ఏం రాశారు? ఈ వివాదం నిజంగా ఎడ్యుకేషన్ జిహాదేనా? ఈ స్టోరీలో మీకోసం. సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్. ఇక్కడే ఈ వివాదాస్పద ఉదంతం వెలుగు చూస్తుంది. ఈ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థి హోంవర్క్ డైరీని చూసిన ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ డైరీలో హోంవర్క్ పేరుతో కల్మా, సురా అల్ ఫతిహాల్ను చదవాలని, రాయాలని ఉపాధ్యాయురాలు స్పష్టంగా రాశారు. కంగుతిన్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. అమాయక పసిపిల్లలపై ఇలాంటి మతపరమైన రుద్దుళ్లు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం కాస్త బయటకు పొక్కటంతో నగరం మొత్తం ఈ వార్త దావానంలా వ్యాపించింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన స్కూల్ యాజమాన్యం వెంటనే అలర్ట్ అయింది. తమ పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించడం లేదని, కేవలం విద్య మాత్రమే అందిస్తున్నామని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే డైరీలో ఆధారాలు స్పష్టంగా ఉండటంతో ఈ హోంవర్క్ ఇచ్చిన ఆయేషా అనే లేడీ టీచర్ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి అని, తమకు తెలియకుండానే ఇదంతా జరిగిందని యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. కానీ ఈ వ్యవహారం అంతటితో చల్లారలేదు. దీనిపై ఢిల్లీ స్థాయి నుంచి రియాక్షన్ వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదంతంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమాయక చిన్నారుల మనస్సుల్లో మతపరమైన ఆలోచనలను చొప్పించేందుకు జరుగుతున్న బహిరంగ కుట్ర ఇది అని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఇదంతా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాల ఫలితమేనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. పసిపిల్లలపై ఇటువంటి మతపరమైన ఒత్తిళ్లను సహించేది లేదని, పోలీస్ యంత్రాంగం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదంలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంట్రీతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ ఒక సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు పెట్టుకోవటాన్ని తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడులు జరుగుతున్నాయని, హిందూ చిన్నారులకు కల్మా చదవాలని ఆదేశించడం దుర్మార్గమని వివరించారు. సక్సెస్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటనపై తలపండిన సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు విప్పటం లేదని నిలదీశారు. ఇక మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలోని కొన్ని పాఠశాలలు కావాలని హిందూ విద్యార్థులను టార్గెట్ చేసుకుని చిన్నారులను ఇస్లాం వైపు మళ్లించేందుకు మత మార్పిడి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపించి సదరు స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నేత రామచంద్రరావు కూడా విద్యార్థులపై మతపరమైన ఒత్తిళ్లు నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా కోరారు. ఇక ఈ క్రమంలో సక్సెస్ స్కూల్ను ముట్టడిస్తామని బీజేపీ, హిందూ సంఘాలు హెచ్చరించడంతో సైదాబాద్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలర్ట్ అయిన పోలీసులు స్కూల్ పరిసరాల్లో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక స్కూల్కు వెళ్లే ప్రధాన మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఉపాధ్యాయురాల్ని తొలగించినప్పటికీ అసలు ఒక ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థి డైరీ దాకా ఈ కల్మా హోంవర్క్ ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్నది ఒక టీచరేనా, లేక స్కూల్ మేనేజ్మెంట్ ప్రమేయం కూడా ఉందా అన్న కోణంలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం,
నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మజ్లిస్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ, నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, ఎవడో మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం, ఈసారి అయ్యప్ప మాల ధరిస్తాం, భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాల ధరణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే ఇదొద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు మనం చదువుతారు అని చెప్పి వారించే విద్యా సంస్థలు, హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు. అన్ని మతాలకు సమానం అంటారు వారు. మరి దీన్ని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు, హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వివరిస్తున్నారు, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా వివరిస్తున్నారు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా తెలియజేస్తుంది హిందూ సమాజానికి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణలో కొన్ని స్కూల్స్ లో హిందూ ఓల్కి టార్గెట్ గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి, తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలోని గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ, కాలనీస్ కానీ, బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక్క లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. విద్యా సంస్థల్లో మతపరమైన అంశాలు చొప్పించటం ఎప్పుడూ తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. ఒకవైపు టీచర్ను తొలగించామని స్కూల్ అంటున్నా ఇది పసిపిల్లల భవిష్యత్తుతో ఆడుకునే పెద్ద కుట్ర అని బీజేపీ గర్జిస్తోంది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేక రేవంత్ సర్కార్ ఈ స్కూల్పై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది అన్నది కూడా ఇక్కడ ప్రధాన అంశం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది.